మగ్గుతూ ఉండగా అండి మనం కొంచెం ఇట్లా మన టేస్టీ రోజు తిన్నా మరి రెసిపీ రెడీ అయిపోయింది. మోజే తీరనిది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇగోండి, నిన్న బజార్కి వెళ్తే మంచి పెద్ద పెద్ద కాకరకాయలు కనిపించినాయి అనమాట. వాస్తవంగా వీటికి ఇంత పెద్ద కాకరకాయలు అవసరం లేదు. నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఇవాళ తీసుకొచ్చానండి. నేను చాలాసార్లు మీకు వీడియోలో కూడా షేర్ చేశాను. నార్త్ ఇండియాలో మేము ఉన్నప్పుడు ఏంటంటే మంచిగా మామిడికాయ తురుము సీజన్ అన్నాళ్ళు అంబి అంటారు, చిన్న కాయలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చేస్తారు ఈ రెసిపీ. నాకు అక్కడ నేర్చుకున్న రెసిపీ అండి. కొంచెం దాన్ని ఆయిల్ తక్కువలో చేయటం ఇవాళ ఎలాగో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ముందు అయితే ఇగోండి, ఇక్కడ ఉల్లిపాయలు పెట్టుకున్న, మామిడికాయ తెచ్చాను, పుల్ల మామిడికాయ అని చెప్పి తీసుకొచ్చాను, కానీ ఇదేంటో రంగు వచ్చింది చూడాలి. వీటిని ఏం చేయాలంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకోవాలండి. ముందు ఫాస్ట్గానే అయిపోద్ది, అంత కష్టమైన రెసిపీ ఏం కాదు, ఎవరైనా చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. దీన్ని మామూలుగా అయితే అండి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో మనము కుక్కర్లో పెట్టుకుని చేస్తున్నాము. మామూలుగా అయితే ఏంటంటే ముందు ఏదైతే ఈ ఉల్లిపాయ, మామిడికాయ తురుము ఇవన్నీ ముందు ఫ్రై చేసుకుంటాం. అసలు అయితే దీన్ని కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుందండి. కాకరకాయ ముక్కలు అండి, ఇది పెద్దగా ఉంది కనుక దీన్ని ఇట్లా 3 పార్ట్లుగా కట్ చేసుకుందాము. లోపల మరీ ముదురు గింజలు ఉంటే కనుక తీసేసేయండి దాన్ని. లేదు లేతగా ఉంది అనుకుంటే కనుక మనం దాన్ని కూడా కట్ చేసేసుకుని ఆ లోపల పార్ట్ని ఈ స్టఫ్ కింద పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది బాగా ముదిరిపోయినాయి, గింజలు ఇట్లా కరకరలాడుతూ ఉంటాయి, తీసేద్దాము. ఇట్లా గొట్టాల్లాగా చేసేసుకోవాలి. ఈ మామిడికాయ కూడా కొంచెం పులుపు ఉందో లేదో చూసుకుని, మనం ఉల్లిపాయ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాదాపుగా అంత మామిడికాయ పడుతుందండి. అంటే పులుపు ఉన్న దాన్ని బట్టి మామిడికాయ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇది మంచిగా తరిగేసుకోవాలండి, మామిడికాయ అదే తురుముకోవాలి. ఇదిగోండి, చూసారా, ఇట్లా మొత్తం అంతా గొట్టాల్లాగా చేసేసుకోండి, ఇటు నుంచి అటు కనిపించేటట్టు. ఒకసారి దగ్గరికి వచ్చేస్తే మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఉల్లిపాయ సన్నగా కట్ చేసింది, అలాగే మామిడికాయ తురుము, ఉప్పు ఇంకా మనం ఇక్కడ ఏమండి సరిపడా చూసుకుని వేసుకోవాలి. ఉప్పు, ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. మామూలుగా అయితే దీనిలోకి అసలు కారం వేయరండి వాళ్ళు, పుల్లగా చేదుగా తీయగా, అంటే తీపి ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్తాను, కానీ నేను కొంచెం కారం వేస్తున్నాను. కచ్చపచ్చగా దంచుకున్న సోంపు, చెప్పాను కదా పుల్లగా తీయగా ఉంటుందని. ఈ సోంపు మూలంగా మనకు ఆ టేస్ట్ వస్తుంది. సో దీన్ని చక్కగా మొహమాటం లేకుండా చేయబెట్టుకొని మంచిగా కలిపేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఏదన్నా పడుతుంది అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. మనకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వీటన్నిటి బజ్జల నిండా ఇది మంచిగా ఫిల్ చేసేయండి. ఇలా కుక్కి పెట్టండి, 2 వైపుల నుంచి గ్యాప్ లేకుండా. ఓకే, అన్నీ ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఈజీ అండి, చాలా ఈజీ. ఏంటి సునీత, పచ్చి ముక్కల్లోకే పెట్టేస్తున్నావు, పైన చెక్కు కూడా తీయలేదు, చేదు వస్తుందేమో అని ఇన్ని రకాల ఆలోచనలు వస్తాయి కదా మీకు. ఏమి రాదు, చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు చేసేయండి, ఓకేనా. ఇది కొంచెం మిగిలిపోయినా ఇబ్బంది ఏం లేదండి, అది అలా పక్కన పెట్టేసుకుని దాంతో పని ఉంటుంది మనకి, తర్వాత చెప్తా. ఇప్పుడు దీన్ని స్టీమ్ ఇచ్చుకోవాలి. నాకు కుక్కర్ ప్యాన్ ఉందండి, అందులో పెట్టేసి ఒక విజిల్ రానిస్తాను, 1 or 2 విజిల్స్. ఇందులో పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిస్తానండి. మరి మీ కుక్కర్ని బట్టి, కొన్ని ఏంటంటే మనకి తొందరగా విజిల్ వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రావాలి. అది ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి.
ఇవి అర కేజీ పైన ఉన్నాయి. దీనిలోకి చక్కగా ఈ మనం ప్లేస్ చేసిన స్టీమ్ చేసిన ఈ ముక్కల్ని మంచిగా పెట్టేసుకోవాలన్నమాట. సారీ, నాన్ వెజ్ తిన్న నాళ్ళు అయితే ఫీల్ అవ్వకండి, ఇలా పోసుకున్నానని చెప్పి చేప ముక్కలు మగ్గుతూ ఉండగా అండి మనం కొంచెం ఇట్లా గరిటతో తిప్పకుండా అలా మూకుడిని కదిలిస్తే మంచిగా వస్తాయి. ఒకవేళ మీకు అట్లా రాదు అనుకుంటే కనుక ఇలా స్పూన్ తోటి తిప్పండి, కానీ గరిటతోటి తిప్పొద్దు, అంత ముక్క చెదిరిపోద్ది. కొంచెం ఇది మంచిగా నూనెలో మగ్గుతూ ఉండగానే మనం ఈ మసాలా మిగిలింది కదండి, ఇది కూడా చక్కగా పైన వేసేసి మంచిగా మూత పెట్టేసేయాలి. చక్కగా మగ్గిపోద్ది. ఒకసారి నేను మీకు దగ్గరికి కూడా చూపిస్తాను. చూసారా, అట్లా మంచిగా దాని మీద వేసేసుకొని మూత పెట్టేసేసి చక్కగా సిమ్లో, మందపాటి పాత్ర తీసుకోండి మీరు ఏదైనా కూడా, సిమ్లో అలా మంచిగా మగ్గనివ్వాలండి. చూసారండి, మనం వేసిన ఆ ముక్కలు అవన్నీ మంచిగా మగ్గిపోయినాయి. ఆయిల్ కూడా అట్లా బయటకు వచ్చేస్తుంది. ఇంకొక 5 to 7 minutes కుక్ అయితే మనకి మంచిగా చక్కగా ఏగిపోతాయి అన్నమాట. అంటే ఇది మనకి మెత్తగా మగ్గిపోయిందండి, కానీ ఆ మసాలాలతో పాటు అలా ఉడికితే ఏంటంటే ఇంకా బాగుంటుంది. అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచానండి. ఇంకొక 5 నిమిషాలు అంతే, గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇదిగోండి, చూసారా చక్కగా అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆఫ్ చేసి మంచిగా ఈ వేడికి అలా వదిలేసేయాలండి. ఉమ్మగిలినివ్వాలి, మంచిగా మూత పెట్టేసి వదిలేసేయాలి. కనీసం ఆ మూకుడు చల్లారేంతసేపు అలా వదిలేసేయాలి. మీరు అన్నంలోకి సైడ్ డిష్గా, లేదు అంటే చపాతీలోకి, రోటీ కంటే కూడా అండి, పుల్కా కంటే కూడా చపాతీలోకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టె చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూసారా, ఆయిల్ తక్కువలో చక్కగా మంచిగా మగ్గిపోతుంది. మనం పైన వేసిన మసాలా కూడా చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. సో ఇదండి మన టేస్టీ కాకరకాయ రెసిపీ రెడీ అయిపోయింది. అయితే ఇది దీనిలోకి వాడుకునే మామిడికాయ అయితే మాత్రం ఖచ్చితంగా పుల్లగా ఉండాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది. అప్పుడే మనకి ఈ కాకరకాయ చేదు అనేది లేకుండా ఉంటుంది. సో నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందనేది తెలియచేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా రోటీ చేసుకుని తినేద్దాము. మరి మీరు కూడా రెసిపీ చేసుకుని తినేసేయండి. మరి ఎలా వచ్చిందో అవుట్పుట్ చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి రెసిపీలు మనకు నచ్చినట్టుగా చేసుకుని తిని ఆహా అనుకోవాలి అని కోరుకుంటూ మీ సునీత.